శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 60వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సరస్వత్యా సూక్తిరమృతలహరీ కౌసలహరీః పిబంత్యా శర్వాణి శ్రవణచుళుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘా చలితశిరసః కుండలగణో ఝణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవతే. ఇందులో అమ్మవారి యొక్క కుండలాలను వర్ణించారు ఈ శ్లోకంలో. అంటే ఆ కుండలాలు చేసేటటువంటి ధ్వనిని వర్ణిస్తారు ఈ శ్లోకంలో. ఓ పార్వతి, అమృత ప్రవాహ నైపుణ్యాన్ని హరిస్తున్నటువంటి నీ యొక్క సూక్తులను సరస్వతి వింటూ ఉండగా ప్రశంసలచే కదులుతూ ఉన్నటువంటి శిరస్సు గల ఆమె యొక్క చెవి కుండలాలు గొప్పగా ఝణఝణ ధ్వనులు చేస్తున్నాయి. ఆ ధ్వని ఆమె ఆమోదాన్ని తెలుపుతున్నట్లుగా ఉంది. ఇక్కడ జగన్మాత వాక్య మాధుర్యాన్ని సరస్వతీదేవి ఆస్వాదించి ఆమోదించినట్లు అన్వయం. ఈ సందర్భంలో సరస్వతీదేవి స్తుతిస్తూ ఉండగా పరమేశ్వరి వింటూ ఆమోదించినట్లుగా కూడా ఇలా సమన్వయించుకోవచ్చు. ఓ పార్వతి, నీ దగ్గర నిలిచి సరస్వతి అమృత ప్రవాహాన్ని తిరస్కరించే సూక్తులతో నిన్ను స్తుతిస్తూ ఉంటే ఆ స్తోత్రాలు నీ చెవి దొప్పలతో వింటూ ఉండగా అందలి చమత్కారాలను శ్లాఘిస్తున్నటువంటి నీ శిరస్సు యొక్క కదలికచే కుండలాలు ఝణఝణ ధ్వానాలు చేస్తున్నాయి. అవి నీ ఆమోదాన్ని తెలిపే వాక్యాలుగా ఉన్నాయి. శర్వాణి అంటే శర్వుని యొక్క అంటే పరమేశ్వరుని యొక్క భార్య అని చెప్పి అర్థం అన్నమాట. సర్వస్వ భార్య అని ఇందులో కుండలాల గురించి వర్ణించారన్నమాట. ఇప్పుడు మన శ్లోకంలోకి వెళ్ళినట్లయితే సరస్వత్యాః సూక్తిః అమృతలహరీ కౌసలహరీః. సరస్వత్యా సూక్తిరమృతలహరీ కౌసలహరీః పిబంత్యాః శర్వాణి శ్రవణచుళుకాభ్యాం అవిరళం. పిబంత్యా శర్వాణి శ్రవణచుళుకాభ్యాం అవిరళం చమత్కార శ్లాఘ చలితశిరసః కుండలగణః. చమత్కారశ్లాఘ చలితశిరసః కుండలగణో ఝణత్కారైః తారైః ప్రతివచనం ఆచష్ట ఇవతే. ఝణత్కారైస్తారైః ప్రతివచనం ఆచష్ట ఇవతే. హే శర్వాణి, ఓ శర్వుని పత్ని అయినటువంటి పార్వతి, అమృతలహరి సుధా ప్రవాహపు యొక్క పొంగు యొక్క అంటే అమృతం యొక్క ప్రవాహం యొక్క కౌశలహరీహి సౌభాగ్యమును తే నీ యొక్క సూక్తిహి మధుర వచనములను అంటే తీయని పలుకులను శ్రవణచుళుకాభ్యాం చెవులు అనేటటువంటి దోసెళ్ల చేత అవిరళం అంటే ఎడతెగనియట్లు పిబంత్యాహ ఆస్వాదిస్తున్న చమత్కార ఆశ్చర్యమును అనుకరించుట యొక్క చమత్కార శ్లాఘ చమత్కారమును శ్లాఘించుటయందు చలిత శిరసః చలించిన శిరస్సు గల అంటే తలను ఊపుతూ సరస్వత్యాః సరస్వతీదేవి యొక్క కుండలగణః అంటే కర్ణాభరణముల యొక్క సమూహము తారైహి మిక్కిలి బహుళములైన అంటే చాలా ఎక్కువైనటువంటి ఝణత్కారైహి ఝణఝణమను ధ్వనుల చేత ప్రతివచనం ప్రతి శబ్దమును అంటే బదులును ఆచష్ట ఇవ చెబుతున్నది. దీని యొక్క భావం అదనమాట. అయితే ఇందులో ఏమని చెప్తున్నారు శంకరులు అంటే కుండలాలను వర్ణిస్తున్నారు కదా. వర్ణిస్తూ అమ్మ దగ్గర కవిత్వం చెబితే ఆవిడ బాగా ఆనందిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సందర్భస్తబక మకరందైక రసికం అని. అలాగా బాగా ఆనందించే వాళ్ళు దగ్గర కవిత్వాలు ఎక్కువ మంది చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఇష్టంగా వింటుంటేనే కదా ఎవరైనా కవితలు తీసుకొచ్చి మనకి చెప్తూ ఉంటారు. మనం వినకపోతే వాళ్ళు మనకి చెప్పరు. అలాగా ఎవరైతే బాగా వింటుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కవిత్వాలు వినిపిస్తూ ఉంటారు కదా. అలాగా ఆఖరికి ఎవరి దయ వల్ల అయితే అందరూ కవిత్వాలు బాగా చెప్తారో ఆవిడ వెళ్ళి ఆ అమ్మ దగ్గర కవిత్వం చెప్తోందట. ఎవరావిడంటే సరస్వతీదేవి. ఆవిడ అమ్మ దగ్గరికి వెళ్ళింది కవిత్వం చెప్పడానికి. సరస్వత్యా సూక్తిః
అంటే సరస్వతీదేవి సూక్తి పలుకులు, అంటే ఆ తల్లి ఉక్తి మంచి పలుకులు, అమృత లహరి అమృత ప్రవాహం యొక్క కౌశల్యాన్ని అంటే నైపుణ్యాన్ని హరిహి హరించిందంట. అమృత ప్రవాహం యొక్క నైపుణ్యాన్ని కూడా హరించిందంట. ఏంటి? ఆ సరస్వతీదేవి యొక్క పలుకులు అమృత ప్రవాహం యొక్క నైపుణ్యాన్ని హరించిందా అన్నట్లుగా ఉన్నాయట ఆ మాటలు. అంటే అమృత ప్రవాహము కంటే గొప్పగా ఉన్నాయి అని చెప్పి. పిబంత్య అటువంటి అమృతమయమైనటువంటి పలుకులు తాగుతోందిట. పిబంత్య తాగుతోందిట. ఎలా తాగుతోంది ఆవిడ? ఇప్పుడు మామూలుగా మనం మంచినీళ్ళు తాగాలంటే దోసెళ్ళతో తాగుతాం కదా, 2 చేతులు దోసెళ్ళుగా చేసుకుని. కానీ ఆ తల్లి ఈ మాధుర్యాన్ని ఎలా తాగుతోందిట? శ్రవణ చుళుకాభ్యాం, అంటే చెవులనే దోసెళ్ళుగా చేసుకుని తాగుతోందిట. అంటే చెవులారా వింటోందని అర్థం అనమాట. ఆ సరస్వతీదేవి చెప్పిన మాటలను చెవులారా వింటోంది. అమ్మ వింటూ అలా కూర్చోకుండా ఏం చేస్తోందిట? ఇప్పుడు సాధారణంగా ప్రతిదానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళామనుకోండి, వెడితే అలా రాయిలా కూర్చోకుండా దానికి కొంచెం మనం తల ఊపడం కానీ, చప్పట్లు కొట్టడం కానీ, ఇట్లా ఏదైనా అంటే చర్యకి ప్రతిచర్య అంటాం చూడండి, అలాగా ఏదైనా చేస్తూ ఉంటే చేసే వాళ్ళకి ఉత్సాహం కలుగుతుంది. అలాగే కూర్చుంటే వాళ్ళు వింటున్నారో లేదో తెలీదు, అర్థమవుతుందో లేదో తెలీదు, వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలీదు. నచ్చకపోయినా నచ్చనట్టుగా అయినా తల ఊపాలి, అంటే రెస్పాండ్ అవ్వాలన్నమాట. అట్లా అలాగే కూర్చోకూడదు. కవిత్వం వింటున్నప్పుడు తల ఊపుతూ ఉండాలి. ఇదే ఒక డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తే ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు కదులుతాయి. అట్లాగా ఒక ప్రవచనానికి వెళ్తే కామ్గా కూర్చొని వినాలి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంటుందన్నమాట. దానికి రెస్పాండ్ అవ్వాలి. అర్థమయ్యేలా చెప్పాలి అంటే రెస్పాండ్ అవ్వాలి. కానీ అమ్మ కూడా రెస్పాండ్ అవుతుంది. ఎలాగ ఇక్కడ అంటే, ఇప్పుడు సాధారణంగా ఉత్తమ సంస్కారం ఉన్నవాళ్ళు కవిత్వం వినడమే కాకుండా బాగుందని మెచ్చుకుంటారట. అలా అమ్మ ఆ మాటలకు సంతోషించి చమత్కార శ్లాఘ చలిత శిరస కుండలగణో, అంటే తల ఊపిందిట. చలిత శిరస తల ఊపిందిట, చాలా ఆనందంగా బాగుంది అని. అంటే అమ్మ ముందు మాట్లాడకుండానే బాగుంది అని తల ఊపిందనమాట. అంటే ఎవరైనా ఏదైనా చక్కగా చెప్తూ పాట వింటూ ఉంటే ఆనందంగా తల ఊపుతాం కదా, బాగుంది అన్నట్టుగా. అలాగే అమ్మ మాట్లాడకుండా తల ఊపిందిట. ఊపితేప్పటికి ఏమైంది? కుండలగణో జణత్కారై స్తారై ప్రతివచనమాచష్ట ఇవతే. అటు సరస్వతీదేవి అంత చక్కగా అమృతమయమైనటువంటి పలుకులను పలుకుతూ ఉంటే మరి అమ్మ బదులు చెప్పాలి కదా. అప్పుడు అమ్మ బాగుంది అని బదులు చెప్పకుండా తల ఊపింది. అలా తల ఊపినప్పుడు ఆ అమ్మ చెవుల యొక్క కుండలాలు కదిలాయి. ఆ కదలిక ఎలా ఉందిట? బాగుంది బాగుంది అన్నట్లుగా ఆ కుండలాలు మోగాయిట. ఎందుకని? ఆ కుండలాలు మణులమయం, ఆ మణులతో చేసినటువంటి కుండలాలు కదా అవి. ఆ అమ్మ తల ఊపినప్పుడు అవి మోగుతున్నాయి. ఆ మోగడం ఎలా ఉంది? సరస్వతీదేవి యొక్క కవిత్వాన్ని శభాష్ అని మెచ్చుకున్నట్లుగా ఉన్నాయిట. ఆ మోత అలా ఉందన్నమాట, చెవుల యొక్క మోత. అంటే ఆ అమ్మ తల ఊపి ఆనందంతో చెవులారా వింటూ తల ఊపినప్పుడు, ఆ చెవి కుండలాలు మోగుతున్నప్పుడు ఆ మోత చాలా బాగుంది, శభాష్ అని మెచ్చుకున్నట్లుగా ఉందిట ఆ మోత. ఇలాగా ఇంతకు ముందు ఒక శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం ఈ విధంగా, కొనక్ కాంచీదామ అన్న శ్లోకంలో. అంటే ఏంటి ఇక్కడ? అమ్మ ఆభరణాలకి ధ్వనులు ఉన్నాయి అని, అంటే కదలకపోయినా మోగుతాయి అని కూడా చెప్పుకున్నాం. అంటే అవన్నీ కూడా మంత్రమయాలన్నమాట. అంటే అమ్మ చెవికి ఉన్న కుండలముల శోభ అంత విశేషంగా ఉంటుంది. ఎందుకంటే చెవులు పానం చేస్తున్నప్పుడు చెవులే సమాధానం చెప్పాలి కదా. అంటే చెవులే కదా వింటున్నాయి అమ్మ చెప్పిన అమృతవాకులు, మరి చెవులే సమాధానం చెప్పాలి కదా. అందుకని దానికి సమాధానంగా కుండలాలు బాగున్నాయి బాగున్నాయి అని మెచ్చుకున్నాయి అన్నమాట. చాలా బాగుంది అని చెప్పి మెచ్చుకున్నాయి. ఎలాగా? జణత్కారైహి అంటే మోతలు, తారైహి అంటే ఉచ్చస్వరంతో. అంటే బాగుంది అని మామూలుగా చెప్పకుండా బాగుంది అని చెప్పి కొంచెం ఉత్సాహంగా, చాలా బాగుంటే గట్టిగా చెప్తాం కదా బాగుంది అని, అలా గట్టిగా చెప్తున్నాయట. జణత్కారైహి చాలా గట్టిగా చెప్తున్నాయట. తారైహి అంటే ఇక్కడ మనకి తారైహి అంటే ఉచ్చస్వరం, గట్టిగా చెప్తున్నాయి బాగుంది అని. ఏదో మామూలుగా సాదాగా నీరసంగా బాగుంది అనకుండా ఉత్సాహంగా గట్టిగా చెప్తాను చూడండి, చాలా బాగుంటాయి. అలా బాగుంది అని చెప్తున్నాయి.
ఇక్కడ తారేహి అంటే మరొక అర్థం ఉంది. ఈ తారేహి అంటే ఓంకారం. ఓంకారానికి కూడా అనేక అర్థాలు ఉన్నాయి. ఓ అనడం కూడా ఓంకారమే. ఓయ్ ఇలా రా అంటూ ఉంటాం కదా, అందులో ఓ ఉంది. అలాగా ఓ అంటే ఓంకారం. దేవతల్ని ఓ అని పిలవడమే ఓం అవుతుందన్నమాట. ఓం అంటే అర్థం అది. అంటే ఓం అంటే ఆహ్వాన వాచకం అన్నమాట. అందుకని ఓం శ్రీమాత్రే నమః అంటాం కదా, అంటే ఆ తల్లికి ఆహ్వానం అన్నమాట. ఆహ్వాన వాచకం ఓం అంటే. ఇక్కడ ఓ అంటే అవును అని అన్నమాట. తారైహి అంటే అవును అని ఆమోదయోగ్యంగా మోగుతున్నాయట ఆ కుండలాలు. తారే అనే మాటలో మంత్రాన్ని కూడా ధ్వనింప చేస్తున్నారు శంకర్లు. తారము అంటే ఇక్కడ ప్రణవము అని. ప్రణవసహితమైనటువంటి అమ్మ యొక్క చెవి కుండలాల యొక్క ధ్వని కూడా సమ్మితమే. ఓంకారంతో సమానము అని చెప్పి దీని భావం అన్నమాట. మంత్రమయములే అమ్మ యొక్క ఆభరణముల యొక్క ధ్వనులు. ఈ విధంగా సరస్వతీదేవి చెప్పిన సూక్తులకు సమాధానం చెప్పినటువంటి అమ్మ చెవులకు నమస్కారం. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో మనకి అమృతలహరి కౌశలహరి అని అనడంలో అమృత ప్రవాహంలో ఉండే మాధుర్యాన్ని కూడా ధిక్కరించేంతటి మాధుర్యం సరస్వతీదేవి యొక్క వాక్కుల్లో ఉన్నట్లు చెప్తున్నారు. అంతేకాకుండా తారైహి అని ఇక్కడ ఈ పదాలు వాడడంలో ఉండేటువంటి ఆంతర్యం అన్నమాట. అంత గొప్ప శ్లోకం ఇది. ఈ తార అనే శబ్దానికి ఓంకారం అని అర్థం. పూర్వం చాలామంది ఓం అనే మాటనే వాడేవారని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అంటే మనం ఓ ఆ అన్నట్లు అనమాట. వారు ఓం అనేవాళ్ళంట పూర్వం. బాగుంది అని చెప్పడానికి కూడా ఓం అనేవాళ్ళట. పరమ పవిత్రమైంది ఈ ఓంకారం. అమ్మ తల ఊపుతున్నప్పుడు పవిత్రమైన ఓంకారం వినిపించేదని విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఆ ఓంకారం మరింత మధురంగా ఉండి సరస్వతీదేవి మహావాకులకు అమ్మ బదులిస్తోందా అన్నట్లుగా ఉందని శంకర్లు చెప్తున్నారు. అంటే ఆ తాటంకాలు సరస్వతీదేవి చెప్పిన కవిత్వానికి సమాధానం చెప్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అటువంటి తాటంకాలు కలిగినటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని జపం చేసుకుంటే 1000 సార్లు జపం చేసుకోవాలి. దీనికి ఫలితం ఏంటంటే సకల విద్యలను పొందుతారు. మధువు క్షీరపాయసం దీనికి నివేదన. ఈ విధంగా ఆ తల్లి యొక్క కరుణా కటాక్షం వీక్షణాలు అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి.